లోకేష్ గారు ఇక్కడ 11 నెలలు అవుతుంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి, మంత్రిగా ఆయన ఏ విధంగా మీకు సేవలు చేస్తారు ఇక్కడ? ఆయన అన్నింటిలో పర్ఫెక్ట్గానే చేస్తున్నారండి. ఆయన చెప్పినవన్నీ ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ వస్తున్నారు. ఆయనకి తెలియని అంటే ఇంకా ఇక్కడ అవ్వలేదని మనం ప్రజా దర్బార్కి వెళ్ళి అక్కడ చెప్తే ఆయన దగ్గరికి దృష్టి తీసుకువెళ్తే వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి స్లోగా అయినా సరే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అంటే మీ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా 29 పథకాలు అమలు చేస్తానంట. ఎవరెవరికి ఏమేమి ఇస్తాను ఏంటండి? ముందు మెయిన్ చేనేత, మంగళగిరి అంటేనే దానికి ప్రత్యేకత చేనేతకి. సో చేనేత వర్గాలకు చెందిన ప్రజలందరికీ ఆయన వంతు కృషి చేస్తున్నారు. ఆయన ఏవైతే పథకాలు చెప్పారో ఒక్కొక్కటి వాళ్ళకి అమలు పరుస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మీరు ఆత్మకూరు పెదవట్లపూడి రోడ్లో గోల్డెన్ హబ్ చేస్తానని చెప్పారు కదా, దానికి సంబంధించి ల్యాండ్ సేకరిస్తున్నారు. 16,000 మంది స్వర్ణకారులకి ఉద్యోగాలు ఇస్తారు. అది కనుక అయితే సో టైం ఉంది కదండి, ఇప్పుడే కదా చెప్పారు, స్లోగా చేస్తున్నారు. బాబు గారి పరిపాలన ఎలా ఉంది అంటే ఈ 11 నెలల్లో ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మీరు చూసిన మార్పు ఏంటి? నేను చూసిన మార్పు అంటే లాస్ట్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చెప్పాలని కనుక గవర్నమెంట్ పనులు ఏమైనా అవ్వలేదు, మనకి చేయలేదు అని అంటే కనుక బాబు గారు దృష్టి తీసుకెళ్తే తప్పకుండా చేస్తారు. వెంటనే అయినా సరే వెంటనే చెప్పండి ఏమేంటి? మా రైతులకు మాత్రం బాగుంది. మీకు అదే రైతు భరోసా లాంటివి రైతు భరోసా చెప్పారు కదండి, మేలో ఇస్తానని చెప్పి ఆయన చెప్తే తప్పకుండా చేస్తారు. రైతు బంధు రైతు భరోసా ఇస్తానని చెప్పారు, తల్లి దీవెన అని చెప్పారు. చేస్తానండి. మనం వెంటనే చెయ్యాలి అని అంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, వెంటనే అయిపోతుందండి, అన్ని చూసుకోవాలి కదా. సేమ్ ఇదైనా అండి.